ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం పలు స్కీమ్స్ అమలుపై కీలక ప్రకటన చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా గుడ్ న్యూస్ అందించారు. పలు పథకాల ప్రయోజనాలు ఎప్పటి నుంచి అందుతాయో వెల్లడించారు. 4,000 రూపాయల పెన్షన్ల పంపిణీపై ఆయన కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల ఆసరా పింఛన్ ఇస్తామని వెల్లడించారైనా దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అధిక మొత్తాన్ని పొందొచ్చు. కరీంనగర్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఆయన క్లారిటీగా చెప్పారు. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా ఇంకా ఇతరంగా చూసుకున్నట్లయితే గనక 2 లక్షల రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగియగానే వీటిని కూడా అమలు చేస్తామని ప్రకటించారాయన. కాగా మరోవైపు చూసుకుంటే ప్రజలు ఈ స్కీమ్స్ అమలు కోసం ఎదురు చూపులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది అప్లై చేసుకున్నారు. పెన్షన్ పెంపు కోసం అవ్వాతాతలు చూస్తున్నారు. ఇక రైతు రుణమాఫీ కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రజల్లో రైతు బంధుపై చాలా సందేహాలుండేవి. అయితే ప్రభుత్వం ఇటీవలనే వీరికి కూడా గుడ్ న్యూస్ అందించింది. పెండింగ్ బకాయిలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో పంట నష్టం డబ్బులను కూడా రిలీజ్ చేసింది. దీనివల్ల ఇటీవల వర్షాలకు పంట నష్టంతో బాధపడుతున్న రైతులకు లబ్ధి కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఎన్నికల కమిషన్ మాత్రం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ ట్రాన్స్ఫర్ ఆపివేయాలని సూచించింది.